భగవద్గీతలో 5 అంశాల గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ ఎవరు బాబు నువ్వు అంటే నేను సుబ్బారావు అంటాడు, నేను వెంకన్న, నేను పుల్లన్న. ఎవడైనా కానీ నేను ఆత్మని అనేవాడు ఉన్నాడు. మనం రోజు ఫిలాసఫీ విన్నా కానీ అనం, చాలా కష్టం. కానీ భగవద్గీత ఏం తెలియపరుస్తుంది? 5 అంశాల గురించి తెలియపరుస్తుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 అంశాల గురించి చాలా మంది వ్యక్తులకి నేనెవరు అనేది తెలియదు. తర్వాత మన నిజమైన తండ్రి ఎవరో తెలియదు. నిజమైన తండ్రి ఎవరో తెలియదు. చిత్రకేతు మహారాజుకి సంతానం లేక లేక చివరిగా ఒకడు పుట్టాడు. ఆయనకి పర్వతముని వరం ఇచ్చేటప్పుడే చెప్పాడు, వీడు పుడతాడు కానీ పుత్ర శోక, వాడు పుట్టడంతో పాటు నీకు శోకాన్ని ఇస్తాడన్నాడు. అసలు మొదట పుట్టనివయ్యా, శోకం తర్వాత సంగతి అని చెప్పి వరం కోరుకున్నాడు. వాడి పుత్రుడు పుట్టాడు ఆయనకి, చిత్రకేతు మహారాజు. అయితే చిన్న భార్యకు పుట్టాడు, మిగిలిన భార్యను నిర్లక్ష్యం చేశాడు. దానికేంటి అంటే వాళ్ళందరూ అసూయ. నేను ఇందాక చెప్పాను కదా, ఓర్వలేనితనం ఏ స్థాయికి వెళ్ళింది అంటే చిన్న పిల్లవాడికి విషాహారం ఇచ్చి వాడిని చంపేశాడు. చంపేస్తే చిత్రకేతు గుండెలు కొట్టుకుంటున్నాడు, ఏ బిడ్డ నువ్వు లేకుండా నేను జీవించలేదు. మంత్రులు అందరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే అంత్యక్రియలు చేసే, పోయినోడు పోయాడు, ఇంకా కుదరదు, నా బిడ్డడు లేకుండా నేను జీవించలేదు. పర్వతముని నారదముని అటు వెళ్తూ వచ్చారు అక్కడికి. నారదముని తన తపశక్తితోటి ఆ పిల్లవాడి ఆత్మను మళ్ళీ ఆహ్వానించాడు. వాడు లేచి కూర్చున్నాడు. ఈ చిత్రకేతు గట్టిగా ఆలింగనం చేసుకొని, బిడ్డ నా వదిలి వెళ్ళదురా, నాతో ఉండిపోరా అంటే, ఉంటాను, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే ఉంటానన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. నేను ఒక 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాను, జన్మలు ఎత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రతి జన్మలో ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు. నేను కుక్కగా జన్మించినప్పుడు కుక్క తల్లి కుక్క తండ్రి ఉన్నారు. పిల్లిగా జన్మించినప్పుడు పిల్లి తల్లి పిల్లి తండ్రి ఉన్నారు. ఎలుకగా జన్మించినప్పుడు ఎలుక తల్లి ఎలుక తండ్రిగా ఉన్నారు. మీరిప్పుడు తల్లిదండ్రులు. వీళ్ళందరిలో నిజమైన తల్లిదండ్రులు ఎవరో చెప్తే నేను ఉండిపోతానన్నా. మీ దగ్గర ఏమన్నా సమాధానం? వీళ్ళందరూ టెంపరీ, చేసుకున్న కర్మలను బట్టి ఏదో పుడుతూ ఉంటాం. కానీ మనందరికీ కూడా అహం బీజప్రాదపిత, బీజప్రదాత అయినటువంటి నిజమైన తండ్రి ఎవరు అంటే ఆ జగన్నాథుడు. జగన్నాథుడు జగన్నాథుడు నిజమైన తండ్రి ఆయన. మరి మనమెవరు? మమ యువాంశో జీవలోకే జీవభూత సనాతన. ఆ భగవంతుని యొక్క అంశలం మనమందరం కూడా శాశ్వతులం. శాశ్వతులం, సనాతన. సనాతన అంటే శాశ్వతం. సో నేను భగవత్ అంశ, నా తండ్రి భగవంతుడు. మరి సుఖ దుఃఖాలకు కారణం ఏంటి? ఎవరికైనా దుఃఖం కోరుకుంటాడా చెప్పండి? ఎవరిని కోరుకుంటాడా? ఎవడు కోరుకోడు. కానీ మనం చేసిన కర్మలను బట్టి వస్తూ ఉంటాయి. భగవంతుడు ఎంత కరుణామూర్తి మనం అర్థం చేసుకోవాలి. ఒరే నాయన, ఆయన్ని కాదని వచ్చేసినా కానీ నువ్వు సుఖించాలంటే నీకు మార్గదర్శకం భగవద్గీత అని ఇస్తున్నాను రా. దాంట్లో నువ్వు ఏం చేస్తే సుఖంగా ఉంటావు, ఏం చేస్తే దుఃఖంగా ఉంటావు. కారణం గుణసంగ దోషం సత్ అసద్యోనిషు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి? వాడు చేసిన కర్మలు. కర్మలు దేని బట్టి చేస్తాడు? వాడు ఉండే గుణాలు. గుణాలు దేని బట్టి వస్తాయి? సంగ దోషం, సంగత్యం వల్ల వస్తాయి. భగవద్గీత భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే, నేను ఇందాక ఏం చెప్పాను, మనం ఆయన యొక్క బిడ్డలం. ఆయన ఏ తండ్రి కూడా తన బిడ్డలు దుఃఖపడుతూ ఉంటే చూసి ఆనందించాడు. మనం దుఃఖాలు పడకూడదని చెప్పి భగవంతుడు గీతా జ్ఞానాన్ని ఇచ్చి దాన్ని అనుసరిస్తే దుఃఖం లేకుండా హ్యాపీగా నువ్వు జీవిస్తావు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. కానీ మనకేంటి అంటే, ఎన్నో జన్మలు ఇచ్చాను గురువు గారు, ఈ జన్మలో నమ్మంటే ఎత్తండి.
భగవద్గీతలో చెప్పారు భగవంతుడు, డూస్ అండ్ డూ నాట్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. మనకు అవి చెయ్యదగినవే చేసి చెయ్యకూడనివి నియంత్రించుకుంటే మనం హ్యాపీగా ఉంటాము. ఒక రాజు, ఒక ఆయన, ముగ్గురు మంత్రులు ఉన్నారంట. ఆ ముగ్గురు మంత్రులకి 3 పెద్ద పెద్ద గోనె సంచులు ఇచ్చాడంట. ఇచ్చి, మన రాజ్యం, మన అంతఃపురం పక్కనే పెద్ద తోట ఉంది, మంచి మంచి పండ్లు, జీడిపప్పు, బాదం పప్పు, ఇటువంటివన్నీ మంచివన్నీ కూడా ఆ సంచి నిండుకు సేకరించుకొని రండి అన్నాడంట. ఒక మంత్రి వెళ్ళాడు. రాజుగారు చెప్పాడు కదా మంచి మంచివన్నీ ఏరుకొని దాన్ని ఎందుకు నింపుకోమని అని చెప్పి కొంచెం సమయం కేటాయించి మంచి మంచివన్నీ ఏరుకొని ఆ సంచి నిండుకు నింపుకున్నాడు. ఇంకోటి వెళ్ళాడు. రాజుండే బిజీలో మనం మంచి ఏరుకున్నామా, చెడ్డ ఏరుకున్నామా, ఆయన ఏమైనా చూస్తాడా? ఏం దొరికితే అవి నింపేసుకుందాం అని చెప్పి మంచి చెడ్డవి అన్ని నింపేసుకున్నాడు. ఇంకోటి వెళ్ళాడు. వాడు మరీ దారుణం. అసలు కష్టపడి తోట దాకా వెళ్ళడం ఎందుకు? అంతఃపురం ముందు చెత్తకుండి ఉంది కదా, దాంట్లో ఉన్న చెత్త అంతా నింపేసుకున్నాం అనుకో, నిండిందా లేదా అంతే, దాంట్లో ఏముందని రాజు ఏం చూస్తాడు బిజీగా. అందుకని చెప్పి ఆ చెత్త నింపేసుకుందామని ముందున్న చెత్తకుండీలో చెత్త నింపేసుకుని దారిలో ఒక 6 డజన్ అరటిపళ్ళు కొనుక్కొని పైన పెట్టుకున్నాడు. సో రాజుగారు ఏమన్నారంటే, మంత్రులు మీరు ముగ్గురు కలిసి నిన్నటి రోజు నాకు అపరాధం చేశారు, దానికని చెప్పి మిమ్మల్ని జైల్లో వేస్తున్నాను, మీరు ఏదైతే సంచుల్లో నింపుకొని ఉన్నారో ఆ తింటూ జైల్లో మీరు గడపండి అన్నాడు. భగవంతుడు ధర్మంగా నడుచుకోండిరా అని ఎందుకు చెప్పాడు అంటే, చేసే కర్మ వల్ల కర్మ ఫలితం వస్తుంది. ఆ కర్మ ఫలాలు ఆయన కాదు తినేది, నువ్వే తినాలా. అందుకని చెప్పి మంచి కర్మలు చేయరా అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళు సేకరించుకున్నటువంటి పండ్లు వీళ్ళే కదా తినేది, అందుకని చెప్తున్నాడు మంచి కర్మలు చేయరా అని. మనం 2వ వాడు 3వ వాడు టైపు. కొంతమంది ఏంటంటే కొన్ని మంచి చేస్తాం, కొన్ని చెడ్డ చేస్తాం. 3వ టైపు అసలు మంచే లేదు జీవితంలో, చెత్తే మొత్తం. మరి ఏం తింటాడు వాడు? ఏం తింటాడు? చెత్త తింటే బతుకుతాడా? సో అందుకని కర్మ మంచిది ఎందుకు చేయాలా అంటే, ఆ కర్మ ఫలాలు తినేది మనమే, వేరే వాళ్ళు ఎవరు కాదు. చాలా మంది అంటుంటారు, అయ్యా ఎందుకు కకృతి పడి అధర్మంగా అట్లా సంపాదిస్తున్నాం అంటారు. ఏంటి గురువు గారు, ఉన్నారు కదా 4 రాళ్ళు వెనకాల వేసుకుంటే ఉంటదని రాళ్ళు వెనకాల పడవు బాబు, నేనెత్తినే పడతాయి. అది అర్థం చేసుకో. ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలి. రాళ్ళు వెనకాల పడవు, నేనెత్తినే పడతాయి. వీళ్ళు సేకరించుకున్న పళ్ళు వీళ్ళే తినాలా. సో నిజమైన ఆచార్యులు ఎవరు అంటే, కరుణతోటి సత్కర్మలు చేసేటట్టుగా మానవాళికి మార్గదర్శకం ఇవ్వడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే నిజమైన ఆచార్యులు. స్వామి ప్రభుపాదుల వారు మొదటి స్థానంలో ఉంటారు అటువంటి ఆచార్యులు.